కేంద్ర ప్రభుత్వ రైతు కార్మిక కర్షక వ్యతిరేక విధానాలకు నిరసనగా కూడా నల్గొండ పట్టణంలో కూడా ఏదైతే సిపిఎం పార్టీకి సంబంధించిన నాయకులు కూడా పెద్ద ఎత్తున ఆ ర్యాలీ నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం అంతా కొంతమంది రైతుకు సంబంధించిన నాయకులు ఉన్నారు, వారిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఏంటి ఈరోజు నిరసన ర్యాలీ నిర్వహిస్తున్నారు, ఏంటి ఉద్దేశం? ఈరోజు నరేంద్ర మోడీ అనుసరిస్తున్నటువంటి కార్మిక రైతాంగ వ్యతిరేక విధానాలను నిరసిస్తూ దేశవ్యాప్తంగా జిల్లా కేంద్రాలలో పట్టణ కేంద్రాలలో ఈరోజు నిరసన వ్యక్తం చేయడం జరుగుతుంది. రిపబ్లిక్ పాలనలో ఈరోజు రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాల్సినటువంటి ప్రభుత్వము ఈ రాజ్యాంగాన్ని ధ్వంసం చేస్తుంది. ఈ రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి ఈరోజు కార్మిక హక్కులు కావచ్చు, రైతాంగ హక్కులు కావచ్చు, పౌరుల హక్కులు కావచ్చు కాలరాస్తా ఉంది. ఈ కాలరాస్తున్నటువంటి హక్కులను పట్ల రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవడానికి మరొకసారి మన పాలనలో ఈరోజు రాజ్యాంగానికి తూట్లు పొడిచేటువంటి ప్రయత్నం మోడీ పాలన సాగుతుంది. ఒకవైపున దేశంలో ధరల పెరుగుదల, నిరుద్యోగం, పేదరికం ఈరోజు విలయతాండం చేస్తూ ఉన్నాయి. మరొక వైపున దీనికి మతోన్మాదం పేరుతో హింసను రెచ్చగొడుతూ ఈరోజు హిందువుల మధ్యన, ముస్లింల మధ్యన, క్రిస్టియన్ల మధ్యన ఈరోజు అనేక చిచ్చులు పెడుతూ ఈరోజు మతోన్మాద చర్యలకు ముందు తీసుకొస్తున్నాడు. పాలన అంటే ఇది కాదు. పాలన అంటే అభివృద్ధి అంటే ఈరోజు దేశంలో దేశ సమైక్యత, ఐక్యత కాపాడాల్సినటువంటి ప్రభుత్వం ఈరోజు దేశంలో ఉన్న ప్రజానిక మధ్యలో చీలికలు తీసుకొచ్చి పబ్బం గడుపుకునేటువంటి ప్రయత్నం జరుగుతుంది. ఈరోజు ఇటువంటివి కాదు. దేశ అభివృద్ధిలో వ్యవసాయ చట్టాలు, కార్మిక చట్టాలు సాధించుకునేని కూడా నిర్వీర్యం చేస్తున్నాడు. వీడు నిరసిస్తే దేశవ్యాప్తంగా ఈ ర్యాలీ చేపట్టడం జరిగింది. అందుకనే నరేంద్ర మోడీ పాలనలో ఇటువంటివి ఉన్నాయి. అందుకనే 1000 రూపాయల నోట్లు, 2000 రూపాయల నోట్లు, ఈరోజు ఆర్థిక సంక్షోభం, ఇవన్నిటికీ కూడా కారణం నరేంద్ర మోడీ. ఈయన పాలన ఈరోజు రామరాజ్యం పాలన అని చెప్తున్నారు. రామరాజ్యం కాదు. రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు, మహిళలు ఈరోజు హింసకు గురై అనేక మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇటువంటి పాలనలో ఈరోజు పీడ వదలాలి. ఇటువంటి ప్రభుత్వం ఒక్క క్షణం కూడా గద్దె మీద ఉండడానికి వీలేదని చెప్పేసి ఈ నిరసనలో భాగంగా ఈ కార్యక్రమం తీసుకోవడం అనేది సిఐటియు రైతు వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించడం అనేది జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈరోజు దేశవ్యాప్తంగా రైతు వ్యతిరేక, కార్మిక వ్యతిరేక, ప్రజా వ్యతిరేక చట్టాలను తీసుకొచ్చి ఈరోజు ఈ దేశానికి తిండి పెడుతున్న రైతు వ్యతిరేక చట్టాలను తీసుకొచ్చి రైతాంగం ఉత్పత్తి చేస్తున్న ఉత్పత్తులన్నింటినీ అతి తక్కువ ధరలకి కార్పొరేట్ శక్తులకి కట్టబెట్టడానికి అనేక దుర్మార్గమైన చట్టాలను ఈరోజు మోడీ తీసుకొచ్చినాడు. అందుకనే ఈరోజు దేశవ్యాప్తంగా కార్మిక కర్షక వ్యతిరేక చట్టాలని వెనక్కి తీసుకోవాలని, అదేవిధంగా ఈ మోడీ ప్రభుత్వాన్ని ఈ విధంగానే కొనసాగనిస్తే ఈ దేశ ప్రజలకు రక్షణ ఉండదు. కాబట్టి ఈ మోడీ ప్రభుత్వాన్ని గద్దెదించడమే లక్ష్యంగా ఈ కార్మిక కర్షక సంఘాలు పోరాటం చేస్తూ ఉంటాయి. ఈరోజు గణతంత్ర దినోత్సవం, భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినటువంటి రోజు సందర్భంగా మరి రైతు వ్యవసాయ సిఐటి సంఘాలు కూడా గ్రామీణ బంధుని పిలిపివ్వడం జరిగింది. మొత్తం భారతదేశ వ్యాప్తంగా అన్ని పట్టణాల్లో, గ్రామాల్లో కూడా రైతులు రోడ్ల మీదకి వచ్చి తమ హక్కుల కోసం నినదిస్తూ ఉన్నారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దుర్మార్గమైనటువంటి రైతు వ్యతిరేక చట్టాలు తీసుకొచ్చింది, కార్మిక వ్యతిరేకమైనటువంటి కోడ్లను తీసుకొచ్చింది, భారత రాజ్యాంగాన్ని తుంగలో దొక్కుతా ఉన్నది. అదే రకంగా దేశ సంపదను మొత్తం కూడా ఆదాని, అంబానీలకు కట్టబెట్టిన ప్రయత్నం చేస్తూ ఉన్నది. అందుకనే ఈ దేశంలో పేదవాళ్ళు, ముఖ్యంగా దళితులు, గిరిజనులు, వ్యవసాయ కూలీలు బతకాలనంటే ఈ మోడీ ప్రభుత్వ విధానాల వల్ల అనేక రకాలుగా నష్టపోతా ఉన్నారు. కాబట్టి మోడీ హఠావో అనేటువంటి విధానంతో ఈరోజు దేశవ్యాప్తంగా మరి పెద్ద ఎత్తున నిరసన తెలియజేయడం జరుగుతుంది. ఇప్పటికైనా మోడీ అర్థం చేసుకోవాలి. గ్రామాల్లో ఉన్నటువంటి రైతులు, కూలీల కోసం తెచ్చినటువంటి ఉపాధి హామీ చట్టం కానీ, దళిత గిరిలకు ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులు కానీ వెంటనే ఖర్చు చేసి వాళ్ళ అభ్యున్నతి కోసం పాటుపడాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయ కార్మిక సంఘం, రైతు సంఘం, సిఐటియు ఆధ్వర్యంలో బైక్ ర్యాలీలు, ట్రాక్టర్ ర్యాలీ కూడా చేయడం జరుగుతూ ఉంది. అట్లాగే కేంద్ర ప్రభుత్వము, బీజేపీ ప్రభుత్వము అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళల మీద హత్యలు, అత్యాచారాలు, అట్లాగే నిత్యావసర రేట్లు, అట్లాగే ఉపాధి హామీ పని నిర్వీర్యం చేయడం కూడా జరుగుతూ ఉంది. ఉపాధి హామీ పనిని నిధులు తగ్గిస్తే ప్రజలు ఊరుకోరు, తిప్పి కొడతారని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. అట్లాగే ఉపాధి హామీ పని పట్టణ ప్రదేశాల్లో పెట్టాలని చెప్పేసి, రోజు కూలి 600 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి, అట్లాగే 200 రోజులు పెంచాలి ఇవన్నీ చెప్పేసి ఈ సందర్భంగా మేము కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. అట్లాగే ఇప్పుడు నిత్యావసర రేట్లు, గ్యాస్ రేట్లు, పెట్రోల్ రేటు, డీజిల్ రేట్లు అన్నిటికీ
పెంచడం జరుగుతూ ఉంది. ఈ రేట్లన్నిటికీ తగ్గియాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తూ ఉన్నాం. రైట్, మొత్తంగా ఇది ఏదైతే కేంద్ర ప్రభుత్వం తీసుకొని రైతు వ్యతిరేక కర్షక కార్మికులకు చట్టాలను కూడా నిర్వీర్యం చేస్తున్నారో ఆ నిర్వీర్యం చట్టాలను కూడా ఎట్టి పరిస్థితుల్లో నిర్వీర్యం చేయదు. రైతు కార్మికులను కూడా అందరూ అన్ని చట్టాలను కూడా అమలు చేయాలని కూడా వారు డిమాండ్ చేస్తూ కూడా ఈరోజు నిరసన కార్యక్రమం చెప్పారు. దాంతో భాగంగానే ర్యాలీ కూడా నిర్వహించారు. ట్రాక్టర్లతో కూడా భారీ ర్యాలీ నిర్వహించి కూడా వాళ్ళు నిరసన తెలిపిన పరిస్థితి కనపడుతుంది. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్, RTV నల్గొండ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.